అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకి ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది గదా! ఈ యొక్క ఆసరా పెన్షన్‌ని కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి వృద్ధులు, వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పునైతే అందించబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే దీనికి సంబంధించి నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అన్న దానిపై చాలామందికి సందేశం అయితే ఉందండి. ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందాం. ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతిదీ కూడాని. అయితే ఇక్కడ మనకి ఈ యొక్క రూ. 4,000 అలాగే రూ. 6,000 కూడా ఏంటంటే మనకి ఈ యొక్క పెన్షన్ పెంచి ఇవ్వడం అయితే జరుగుతుందండి. గత ప్రభుత్వంలోని ఆసరా పెన్షన్‌ని మనకి వృద్ధులు, వితంతులకి రూ. 2,000, దివ్యాంగులకి రూ. 3,000 ఇచ్చే అవకాశం ఇచ్చారండి. అయితే ఇక్కడ మనకి ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వం అయితే. అది ఏంటంటే మనకి ఈ యొక్క ప్రభుత్వం వచ్చాక ఈ యొక్క పెన్షన్ పెంచి ఇస్తామని తెలపడం అయితే జరిగిందండి. అందులో మనకి వృద్ధులు, వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పునైతే అందించబోతుందండి. అయితే ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటంటే ఈ యొక్క నిధులు అనేవి ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతిదీ కూడాని. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ యొక్క పెన్షన్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తానండి. అందుకోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ఇక్కడ మీకు చెప్పినట్లయితే మీకు ముందుగా చెప్పినట్లుగానే ఈ యొక్క రూ. 4,000, రూ. 6,000 అనేది అందించబోతుందండి. అయితే దీనికి సంబంధించి కూడా మనకి ఏటా దీనికి సంబంధించి 22,000 నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా అయితే వేసిందండి. అయితే మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క 22,000 నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా అయితే వేసింది కాబట్టి దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందో తెలుస్తుందండి. అయితే మనకి వచ్చే నెలలో మనకి 7వ తేదీ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మనకి ఏడాది పూర్తి కావస్తుంది కాబట్టి మనకి ఎన్నికల్లో ఆసరా పెన్షన్ కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి పెన్షన్ పెంచి ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హామీ అయితే ఇచ్చింది కదా! అయితే దీనికి సంబంధించి కూడా మనకి ఏంటంటే ఈ యొక్క నిధులు కేటాయించి వెంటనే విడుదల చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుందండి. అయితే దీనికి సంబంధించి కూడా మనకి త్వరలో అధికారిక ప్రకటన అయితే రానుందండి. దీనిపై మనకి ఏ అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.